రెండవ రాశి అయిన వృషభ రాశి వారిపైన శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ప్రయాణాలలో అయితే పురోభివృద్ధి ఉంటుందండి. ప్రయాణాల వల్ల వృషభ రాశి వారి ఈ సంవత్సరంలో లాభపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శని భగవానుడు. ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్ళే అవకాశాలను అయితే పొందుతారు. ఎక్కువ డబ్బుని ఆదా చేయగలుగుతారు. పనులన్నిటిలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే సంచరించటం వల్ల వృషభ రాశి వారికి మంచే జరుగుతుంది అని చెప్పాలి. శని సంచారం వల్ల మీకు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాని వారు, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క పెళ్లి ప్రయత్నాలు అనేవి సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతం నుండి అనారోగ్య సమస్యల నుండి వృషభ రాశి వారు బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్న వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగం మారే విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మీకు అనుకూలించట్లేదు కాబట్టి మిగిలిన విషయాలన్నీ అనుకూలమేనండి. ఒక ఉద్యోగ మార్పు విషయంలో మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజున లేకపోతే నెలలో ఒక్క శనివారం రోజైనా సరే మీ సామర్థ్యం మేరకు నిరుపేదలకు నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వండి. దానివల్ల శని భగవానుడికి చూపించే కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి మీ పైన తగ్గే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో భయపడవలసిన అవసరమే లేదండి.